నర్సాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ పార్టీ బల ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది। ఈ కార్యక్రమంలో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు। రాష్ట్రంలోని బీఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగుతుందని, వారి కుటుంబంలోని వారికి మాత్రమే మేలు జరుగుతుందని, తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్పారు। నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని, నిరుద్యోగులంతా కూడా రోడ్లపై తిరుగుతున్నారని, నిరుద్యోగులకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు। తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం కల్పించలేకపోయారన్నారు। ఈ కార్యక్రమంలోని నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్, బీజేపీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్ తదితరులు పాల్గొన్నారు। తీసుకోండి కేసీఆర్ ఏమని తీసుకోండి ఒకవేళ వాళ్ళు ప్రమాణం చేస్తే ప్రమాణం చేయాలని కూడా చెప్పి ఎందుకంటే ఒక ప్రమాణం చేసి ఒక మనసు గుళ్ళకు అండగా ఓటు అడిగిపోయి కాదు, ఓటు అడిగిపోయి కాదు, ఓటు అడుగులేదు కాదు, కొనుక్కునేది కాదు, అది నీ హక్కు, నీ హక్కు, నీ హక్కు, అది నీది। నేను కనుక ఓటేస్తే ముళ్ళనే గెలుస్తాడు, నేను గెలిచినట్టు, నేను గెలిచినట్టు। కాబట్టి దయచేసి నర్సాపూర్ కార్మిక చేతులు జామైంది కాబట్టి నర్సాపూర్ యువకులారా, నర్సాపూర్ ఆడబిడ్డలారా, నర్సాపూర్ అన్నలారా, 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు నాడు ఎన్నికలలో మీ ఓటు మురళీ యాదవ్ అన్నకు, కమలప్ప ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా। జై తెలంగాణ, జై తెలంగాణ।